అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరియా మీడియా. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు మొత్తం ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే అధికార పక్షం వైసీపీ ఏదైతే ఉందో మరికంత దూకుడుగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 59 అసెంబ్లీ 10 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించి మరో జాబితాకు సిద్ధమవుతున్న తరుణంలో సిద్ధం అంటూ ఒక పోస్టర్లు అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కృతమైనవి కనిపిస్తున్న పరిస్థితుల్లో ఏమిటి సిద్ధం, వైసీపీకి సంబంధించినటువంటి ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, హైకోర్టు న్యాయవాది చెవుల కృష్ణాంజలి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, సిద్ధం ఏంటి? నమస్కారం కృష్ణాంజలి గారు. నమస్తే కోటేశ్వరరావు గారు. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అంటూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఒక పోస్టర్తో కలకలం రేగుతుంది, ఆసక్తికరంగా మారింది. ఏమిటా సిద్ధం అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఏంటి అసలు ఆ పోస్టర్ యొక్క ఉద్దేశం ఏంటి, దాని అనుకున్న వ్యూహం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికలకి పూర్తి స్థాయిలో గెలుపు దిశగా తన ప్రయాణం ప్రారంభించడానికి అన్ని రకాల శక్తియుక్తుల్ని సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ హైవే, అదేవిధంగా అన్ని రహదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు రాత్రికి రాత్రి పోస్టర్లు వెలిచాయి. ఆ పోస్టర్ల మీద ఉన్నటువంటి ఫోటో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వేలు చూపిస్తూ ఉన్నటువంటి ఫోటో కింద సిద్ధం అనేటువంటి పోస్టర్ అక్షరాలు తప్ప ఇకేమీ లేవు. అందరికీ ఈ పోస్టర్ ఏంటి, దేనికి సిద్ధం, అసలు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిందా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారా, లేదా ఇంకెవరన్నా వేశారా, ఏంటి సిద్ధం అనేటువంటి దాని మీద కొంత క్యూరియాసిటీ వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ విధమైనటువంటి పోస్టర్ల వల్ల చూసేటువంటి వాళ్ళలో కూడా కొంత ఉత్సుకత ఉంటుంది. అసలు ఏంటి ఈ పోస్టరు, దేనికి సిద్ధము అనేటువంటి దాని మీద ఒక్కరోజు అలా అయిందో 24 hours దీని మీదనే చర్చ జరిగింది. ఈ పోస్టర్లు వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎస్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటుంది, మేము సిద్ధము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చింది, అమలు చేయలేదు, ఆ చర్చకి మేము సిద్ధం అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంటే చర్చకి సిద్ధం అన్నట్టుగా వాళ్ళు చర్చకి సిద్ధం అన్నట్టు వాళ్ళు పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా వైవి సుబ్బారెడ్డి తనకు ఛాలెంజ్ విసిరాడు. ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో మేము అడుగుతున్నాం, పోలవరం మీరు కట్టారా, అమరావతి నిర్మాణం చేశారా, కడప ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చారా, విభజన హామీలు తెచ్చారా, ప్రత్యేక హోదాని తెచ్చారా, ఇవన్నిటికీ ఈ చర్చకు మేము సిద్ధం, ఇవి మీరు చూపిస్తారా అని ఆవిడ కూడా అడిగింది. అంటే చర్చకు సిద్ధం అనేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా వినండి. వాస్తవంగా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ అట్రాక్ట్ చేసి అసలు వైసీపీ ఎందుకు సిద్ధమైంది అనేటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గంటల వ్యవధిలో ప్రజలందరినీ ఈ పోస్టర్ల వైపు తిప్పుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వెంటనే 24 గంటలు తిరక్కముందే ఆ సిద్ధం ఏమిటో రివీల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. 27వ తేదీన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఎన్నికల శంఖారావ సభని సిద్ధం అనేటువంటి పేరుతో సభ నిర్వహించబోతున్నారు. అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల సభను నిర్వహించబోతున్నారు. ఆ సభలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి టైటిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధం అనేది టైటిల్. వైఎస్ఆర్సీపీ అంటే ఎన్నికల ప్రచారం కోసం ఏదైతే పెట్టుకుందో సిద్ధం అని ఒక టైటిల్ పెట్టుకుంది. కానీ తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దిగిపోవడానికి సిద్ధం అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇది ఎలా చూస్తారు మీరు? ఎస్, అవకాశం దొరికినప్పుడు ప్రతిపక్షాలు ఎలాగో విమర్శలు చేస్తాయి. ఈ సిద్ధం అనేటువంటి టైటిల్ తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలిలో జరిగేటువంటి బహిరంగ సభ నుంచి రేపొద్దున వాళ్ళు స్పష్టత ఇవ్వబోయేటువంటి అంశం ఏమిటి అంటే, నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా రానున్నటువంటి మళ్ళీ 5 సంవత్సరాలు మేము గెలిచిన తర్వాత నిర్విఘ్నంగా కొనసాగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో
వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలని ఏ విధంగా ఆ ఇబ్బందులు కలిగించకుండా మేము ఆ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటిది చెప్పడంతో పాటుగా ఎన్నికల గెలుపు కోసం మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి మేము సిద్ధమవుతున్నాం, ప్రతిపక్షాలు మీరు సిద్ధమా అని ఒక సవాలు విసిరినట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈ రోజున కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఓడిపోవడానికి మీరు సిద్ధమా అంటే ఎస్ మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారని. ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి, అసలు ఎవరు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో 5 లిస్టులను తయారు చేసి ఒక 50 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా కొంతమంది ఎంపీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, మార్పు చేర్పులు ఇవన్నీ కూడా చేసి మొత్తము వాటి లిస్టును కూడా తయారు చేసుకొని వదులుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అంటే ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఇంకేముందో పొత్తు పెట్టుకున్నారు, రేపొద్దున ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారు, అదిగో ఇన్ని సీట్లు జనసేనకి, ఇన్ని సీట్లు తెలుగుదేశానికి, రేపొద్దున బీజేపీ కూడా రాబోతుంది, ఇవని చెప్పారు. ఎన్నాళ్ళైంది పొత్తు పెట్టుకొని? రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పరామర్శించి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉందని ప్రకటించిన తర్వాత ఇప్పటికి అసలు వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారి కలిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సంవత్సరం అయింది. పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి బొకే ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి మేము కలిసామని ప్రకటించుకొని సంవత్సరం అయింది. ఈయన మొన్న అక్టోబర్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి సెప్టెంబర్లో అరెస్ట్ అయితే సెప్టెంబర్లోనే వెళ్ళి కలిసి పవన్ కళ్యాణ్ ప్రకటించి మరి ఇప్పుడు ఏమైంది? జనవరి వచ్చింది, ఇంతవరకు సీట్లు లేవు, ప్రకటనలు లేవు, అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం. మరి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? మళ్ళీ గెలవాలి, మాకు 175కు 175 రావాలి, కాబట్టి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలు గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని వాళ్ళు పరుగు మొదలుపెట్టారు. ఈ రోజున తెలుగుదేశం జనసేన పరిస్థితి ఏమైందో తెలియదు. వారాహి విజయయాత్ర ఏమో ఈ రోజున వారాహి వాహనం ఏ షెడ్లోకి పోయిందో అర్థం కానటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కదలరా అనేటువంటి సభలను కూడా ఇప్పుడు ప్రస్తుతం నిలుపుదల చేశారు. ఈ సభలన్నింటికి కూడా ప్రతి వాళ్ళు ఒక పేరు పెట్టుకుంటున్నారు. ఏమిటి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అనేటువంటి పేరు పెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కదలిరా అని పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా జనసేన విజయయాత్ర, వారాహి అనేటువంటి వాహనం మీద విజయయాత్ర చేస్తామనేటువంటి విధంగా ఇది ఈ విధమైనటువంటి సిద్ధం అనేటువంటి టైటిల్ మాత్రం కొంత ఉత్సుకతని, అదేవిధంగా మిగతా పార్టీలన్నింటినీ అట్రాక్ట్ చేసేటువంటి విధంగా కొంత మొత్తం చర్చను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి విధంగా ఒక వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది అనుకోవచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశం ఏమో కదిలిరా అంటుంది, వైఎస్ఆర్సీపీ సిద్ధం అంటుంది. అంటే ఈ సీక్వెన్స్ సరిపోయింది అనుకుంటున్నారా? అవును, కదిలిరా అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రజలను వాళ్ళందరూ పిలుస్తున్నారు. పిలిస్తే మరి వాళ్ళు కదలిరమ్మని పిలిచినటువంటి నేపథ్యంలో ఆ రోజున ఎన్టీ రామారావు నినాదం ఇది, తెలుగుదేశం పిలుస్తుంది కదలిరా అని ఆయన ఆ రోజున పిలిస్తే జనమందరూ, తెలుగు ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు వెనకాల తెలుగుదేశం పార్టీకి వచ్చారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు కదలిరా అని పిలిస్తే మరి వాళ్ళ కార్యకర్తలే వస్తారా రారా అనేటువంటి అనుమానం ఆయనకు కూడా కలుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన పదే అడుగుతున్నాడు, ఏంటి మీరు కేసులు పెడతారని ఏమన్నా భయపడుతున్నారా? కేసులకు భయపడుతున్నారా? మీరు భయపడుతున్నారా లేదా? సమాధానం చెప్పండి, చేతులు ఎత్తండి. ఇవన్నీ అంటే కేసులకు భయపడుతున్నారో, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలంటే భయం ఉంటుందేమో అనేటువంటి ఒక ఆందోళన ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు, అదేవిధంగా లీడర్లు వాళ్ళే కదిలి వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలు కదిలిరా అంటే ఎక్కడొస్తారు? అదేవిధంగా 4.5 సంవత్సరాల్లో నా వాదన మొదటి నుంచి కూడా ఒకటే, నేనేమి అధికార పక్షము వాళ్ళు మళ్ళీ గెలవాలనో, లేకపోతే ప్రతిపక్షం అధికారంలోకి రాకూడదనో నాకు ఏమీ అవసరం లేదు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నేను ఏ రాజకీయ పార్టీని వ్యతిరేకించను, వత్తాసు పలకను. నా బాధ ఏమిటి అని అంటే అధికార పక్షం మీద ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకతకు సంబంధించి తెలుగుదేశము అధికారంలోకి రావాలని కోరుకున్నప్పుడు, జనసేన అధికారంలోకి రావాలని కోరుకున్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి బాధల్ని ప్రతిపక్ష పార్టీలో పట్టించుకోవాలా అక్కర్లేదు. ఆ రోజున ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి
ఈ భారాలు అనేకమైనటువంటి వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ బాదుడే బాదుడు ఉంది, రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే మీకు భారాలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడు ఆ రోజున. అదేవిధంగా నవరత్నాల పేరుతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చెప్పి నేను ఈ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కదా మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు నేను ఇస్తాను. మరి ఇప్పుడు 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వ వైఫల్యాల మీద తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క ఉద్యమం అయినా సరే చేసిందని నేను అడుగుతాను. ఏం చేస్తుంది? సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. ప్రజల సమస్యల మీద ఏమన్నా మాట్లాడారా? నేను తెలుగుదేశం అడుగుతున్నాను. అదే జనసేన వైపు నుంచి అయితే ఎంతో కొంత కొన్ని సమస్యలు, రోడ్లను, రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కొన్నిటి మీద వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయగలిగారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతను విస్మరించింది అని నేను అంట. అందుకని రా కదిలిరా అంటే, నువ్వు నన్ను గెలిపించడానికి రా కదిలిరా అంటే జనం ఆ రోజున చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి సీఎం సీట్లో కూర్చోడానికి వాళ్ళు ఈ రోజున కదిలి వస్తారా? జనం ఎందుకు కదిలి వస్తారు? నువ్వు వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు నువ్వు కదిలి వాళ్ళ దగ్గరికి వెళితే మీకు అండగా నేను ఉంటానని కన్నా చంద్రబాబు నాయుడు చెప్పుంటే, నారా లోకేష్ యువగళం ద్వారాగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీ బాధలు ఇవి, మీ సమస్యలు ఇవి, మీకు మేము అండగా ఉంటామని చెప్తే అప్పుడు వాళ్ళు కదిలి వచ్చాడు. నారా లోకేష్ ఏం చెప్పాడు? ఇదిగో ఎర్ర పుస్తకం రాసి, నా ఎర్ర పుస్తకంలో ఎమ్మెల్యే పేర్లు రాశా, ఆఫీసర్ల పేర్లు రాశా, రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తే గుడ్డలు ఇచ్చి కొడతా, ఉరికిచ్చి కొడతా. ఈ తప్ప నువ్వు ప్రజలకి ఏం చేస్తావు? ప్రజలు ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యలను ఏ విధంగా నేను పరిష్కరిస్తా, ఇది కదా ప్రతిపక్షాలు చెప్పాల్సింది. ఇది చెప్పకుండా నువ్వు రా కదిలిరా అంటే నేను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి కదిలి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అలాంటి పరిస్థితి ఉండటం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయంగా ఉంది. మరి ఇప్పుడైనా మార్చుకుంటారా తెలుగుదేశము జనసేన అంటే? జనసేన ఎక్కడికి పోయిందో తెలియదు, ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మరి ఎప్పుడు వస్తాడో తెలియదు, రేపు వస్తాడు మాపు వస్తాడని చెప్తున్నారేమో, సినిమా షూటింగ్కి వెళ్ళారో తెలియదు. ఎందుకంటే నోటిఫికేషన్ రాబోతుంది, ఫిబ్రవరి 2వ వారంలో షెడ్యూల్ రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2 వారాలు కూడా లేకపోతే అసలు ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనపడకపోతే, అదేవిధంగా లోకేష్ ఎక్కడికి పోయాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? షర్మిల వార్తలు, షర్మిలకు సంబంధించినటువంటి సవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సవాళ్ళు, ఇవి వార్తలు అయిపోయినాయి. అసలు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వార్తలే తెలుగుదేశం మీడియాలో కూడా రానటువంటి పరిస్థితి ఉంటే ఇక తెలుగుదేశం గురించి జనసేన గురించి ప్రజలేం ఆలోచిస్తారు? రా కదిలిరామంటే ఎక్కడ కదిలి వస్తారు అనేటువంటి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది.